కమలం పార్టీలోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే మొదలైంది. వచ్చే ఏడాది ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. ఈ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు చోట్ల పాగా వేసేందుకు కాషాయ పార్టీ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. టికెట్ను దక్కించుకునేందుకు ఆశావహులు అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్సీ పోరులో ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో కమలం వికసించింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లను పక్కకు నెట్టి రెండు ఎమ్మెల్సీలను బీజేపీ కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం నుంచి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విజయం సాధించారు. శాసనసభ ఎన్నికలకు ముందు జరిగే ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కమలం పార్టీ సెమీఫైనల్ గా భావిస్తోంది. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపైన దృష్టి సారించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి సీనియర్ నేతలు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, డాక్టర్ ప్రకాష్ రెడ్డి, దేవరకద్ర నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుభాష్ తదితరులు పోటీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానానికి సీనియర్ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి లబ్ధి పొందాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. పుష్కర కాలంలో ప్రధాని మోదీ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రచారంలో ప్రజలకు చెప్పేలా ప్రణాళికలు చేస్తున్నారు.